తెలియాలి కదా. ఇలా రాత్రి 11 గంటలకి ఇది మల్కజ్గిరిలో ప్రజా సమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గుంతల రహదారులు, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు, పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సఫిల్గూడ బండ చెరువులో గుర్రపు డెక్క తొలగించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అయిపోయినప్పటి నుంచి చూస్తుంటే అసలు ఎక్కడ చూసినా గుంటలు, అసలు ఎవరు కూడా మాట వినిపించుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. అసలు స్ట్రీట్ లైట్స్ ఎక్కడ చూసినా అసలు స్ట్రీట్ లైట్స్ అన్నవి పనిచేయవు. ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు. అది మైక్యూర్ అన్న యాప్ ఒకటి పెట్టారు. ఆ మైక్యూర్ కూడా అసలు ఎప్పుడు పనిచేయదు. ఎవరు స్పందించినా ఆల్రెడీ క్లోజ్డ్ అని చెప్తారు. అది అక్కడ అసలు పని అవ్వదు, కానీ అది క్లోజ్ చేస్తారు ఆ సబ్జెక్ట్ని. అసలు మొన్నటి వరకు అయితే ఒక ఎస్సీ గారు ఇక్కడ ఉంటే ఆయనను ట్రాన్స్ఫర్ చేశారు. టెండర్స్ ఓపెన్ చేసేవాళ్ళు లేరు. 1 crore కంటే ఎక్కువ టెండర్స్ ఉంటే ఒక ఈ లెవెల్లో ఎస్సీ లెవెల్ ఉండాలి. ఒక ఇంజనీర్, ఒక ఆఫీసర్ లేక టెండర్లు ఓపెన్ కావట్లేదు. ఈరోజు బిఎల్ఓలకు సంబంధించి, ఈరోజు మల్కాజ్గిరిలో బిఎల్ఓలకు సంబంధించి ఈరోజు దినము వాళ్ళు ఈరోజు సెన్సస్ రూపంలో పనిచేసారు. 5 నెలలు అవుతుంది వాళ్ళకి వేతనాలు ఇస్తా అని చెప్పి వేతనాలు ఇవ్వకపోవడము. ఈరోజు దినం వాళ్ళు 5 నెలల నుంచి పనిచేస్తున్నా కానీ మల్కాజ్గిరికి సంబంధించిన బిఎల్ఓల డబ్బులు ఇవ్వకపోవడం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చాతగాని తనానికి ఒక పేరుగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఓల్డ్ సిటీకి సంబంధించిన మహిళలకు అక్కడున్న బిఎల్ఓలకు ఎందుకు వస్తున్నాయి డబ్బులు, ఇక్కడున్న మల్కాజ్గిరిలోకి సంబంధించిన మహిళలకు ఎందుకు ఇవ్వట్లేదు? పక్షవాత ధోరణిని ప్రభుత్వం ఎందుకు వహిస్తుంది? కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత చేతగానటువంటి సవట దద్దమ్మ అధికారులను